ముగ్గురు దోస్తులు వచ్చిర్రులో ఇవాళ ప్రోగ్రామ్ మామూలుగా కాదు. ఈ రోజు ఎపిసోడ్ ఇంకా ధూమ్ ధామ్ దేత్తడి పోచమ్మ గుడి. ఓ బలారం వెళ్ళి ఓ గంగడాలు పిల్ల నీ ఇంటి మంగళ పెంటనే ఓ బలారం వెళ్ళి ఓ బలారం వెళ్ళి ఓ గంగడాలు పిల్ల నీ ఇంటి మంగళ పిల్ల. ఏ పాటకు ఒకసారి పాడదు. చింతామాను సిల్కులార తమర నేటి జనల్లా చింతామాను సిల్కల్లార తమర నేటి జనల్లార చింతామాను సిల్కులార తమర నేటి జనల్లార చింతామాను సిల్కు ఎర్ర ఎర్ర ఎట్లా గట్టి ఎర్ర జొన్నాలయ్యా పోతే ఎర్ర ఎర్ర ఎట్లా గట్టి ఎర్ర జొన్నాలయ్యా పోతే ఎర్ర ఎర్ర ఎట్లా గట్టి ఎర్ర జొన్నాలయ్యా పోతే మనసంతని విన మామ ఓ మామ సెందురయ్య ఓ మామ సెందురయ్యో తిన మామ సెందురయ్య. చిన్నప్పటి సంది మేము అప్పుడు 3 రూపాయల కూలి చేసేటోళ్ళం బిడ్డ. అప్పటి సంది పాడుతూనే ఉంటాం. వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీణ మన్నవయ్యా వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీణ మన్నవయ్యా. తిట్టుకుంటారు మా వాళ్ళు, ముందే ఆగారు. వాళ్ళ పాటలే కావాలి, మాటలొద్దు. మాయదారి బండ వీణ నా స్వామి మందును రే మామ కొడుక మాయదారి బండ వీణ నా స్వామి మందును రే మామ కొడుక మందులేలా మకులేలా నా స్వామి మనతోనుంటే చాలు పోరా. సుట్టిమట్టు దేవుడమ్మ సుట్టిమట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ సుట్టుమట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ. బురద మట్టాలకు రోయి బావా బురద మట్టాలకు రోయి బావా భలే బుద్ధిగా వండిన రావా బురద మట్టాలకు రోయి బావా. మీ ముగ్గురు గొంతులు నిజంగా చాలా తీయగా ఉన్నాయి, చక్కెర లెక్క. అందరికీ శరణార్థులుల్లా, జై సేవాలాల్. నేను మీ బంజారా సుజబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళక్క ఎవరిని పట్టుకొచ్చిందని చూస్తున్నారు లేవుల్లా. ఇవాళ నేను అప్పుడే పుట్టిన పసిపాప చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కదుల్లా. గసొంటి స్వచ్ఛమైన ఊరు పల్లెటూరి మంచి జానపద కళాకారులను పట్టుకొచ్చిన ముగ్గురు దోస్తులు వచ్చిర్రులో ఇవాళ ప్రోగ్రామ్ మామూలుగా కాదు. ఈ రోజు ఎపిసోడ్ ఇంకా ధూమ్ ధామ్ దేత్తడి పోచమ్మ గుడి. అక్కలు శరణార్థులు. బిడ్డ బాగున్నారా అక్కలు? ఏందక్కలు త్రిమూర్తులు లెక్క ముగ్గురు వచ్చిండ్రు. దేవులాడుకుంటా ఎదుగుకుంటా ఎంతో దేవులాడుకుంటా మాకు బుక్ చేసినామంటే ఎంత మాకు మంచిగా చేసినావు వచ్చినాము బిడ్డ. ఈ పాట వాడాలి, నీ దగ్గర రావాలి అని మనం కోరుకున్నాము. మాకు మంచిగా దొరికింది. సరే అక్కలు, మీకు మంచిగా సంతోషమైంది. ఇంకా ముందుకు పోవాలి, మీరు మంచి గొప్ప సింగర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఒక మంచి ఉప్పు పాట. ముగ్గురం దోస్తుల్లంగూడి మురిమంగ పోటు దిగితే ముగ్గురం దోస్తుల్లంగూడి మురిమంగ పోటు దిగితే ముగ్గురము దోస్తులంగూడి మురివంగ పోటు దిగితే ముగ్గురము దోస్తులంగూడి మురివంగ పోటు దిగితే ఇంట్లో పెట్టిన గాని ఇమ్మ తీరులం బాబు బయట పెట్టిన గాని బ్రహ్మ తీరులం బాబు ఇంట్లో పెట్టిన గాని ఇమ్మ తీరులం బాబు పెట్టిన గాని బ్రహ్మ తీరులం బాబు అటో నెమ్మరు సాయ ఇటో నెమ్మరు సాయ నెమ్మరు సాయ సాయ కరెంటు కటకల బంధు కలిసి వత్తం రారా బాబు కరెంటు కటకల బంధు కలిసి వత్తం రారా బాబు ఆకుల అన్నం పెట్టి కోపుల పప్పు పోసి ఆకుల అన్నం పెట్టి కోపుల పప్పు పోసి ఆకుల అన్నం పెట్టి కోపుల పప్పు పోసి ఆకుల అన్నం పెట్టి
పెట్టి కోకుల పప్పు పోసి కూడి తిందామంటే కుక్కల పాలాయ బాబు కూడి తిందామంటే కుక్కల పాలాయ బాబు కూడి తిందామంటే కుక్కల పాలాయ బాబు ఎడమ చేతి గడిగాడ పోడా ఎయ్యన్లు బతికేటోడా ఎయ్యన్లు బతికేటోడా ఎడమ చేతి గడిగాడ పోడా ఎయ్యన్లు బతికేటోడా పోడా ఏటోడా ఎల్మా గేరి నంగా ఎల్లి వత్తం రారా బాబు ఎల్లి వత్తం రారా బాబు ఎల్మా గేరి నంగా ఎల్లి వత్తం రారా బాబు అటో నెమ్మరు సాయా వీటో నెమ్మరు సాయా అటో నెమ్మరు సాయా ఇటో నెమ్మరు సాయా నలుగురం దోస్తులం కూడి నవ్వంగా ఫోటో దిగితే గుడి నవ్వంగా ఫోటో దిగితే నలుగురం దోస్తులం కూడి నగంగా ఫోటో దిగితే నలుగురం దోస్తులం కూడి నగంగా ఫోటో దిగితే ఇంట్లో పెట్టినా గాని ఇమ్మ తిరులం బాబు ఇంట్లో పెట్టిన గాని మతిరులం బాబు బయట పెట్టినా గాని బ్రహ్మ తిరులం బాబు బయట పెట్టిన గాని ప్రేమ తీరులం బాబు కుడిచేతి గరిగాడ పోడా కూర్చొని బతికేటోడా చేతి గడిగాడ కూడా కూసోని బతికే తోడా కుడి చేతి గరిగాడ పోడా కూర్చొని బతికేటోడా చేతి గడిగాడ కూడా కూసోని బతికే తోడా కురువా గేరి నంగా కూడి మొత్తం రారా బాబు కురువాగేరి నంగా కూడి మొత్తం రార బాబు కురువా గేరి నంగా కూరి మొత్తం రారా బాబు కురువాగేరి నంగా కూడి మొత్తం రార బాబు సూపర్ సూపర్ అక్క చాలా బాగా పాడుతున్నావు కదా గొంతు మస్తు ఉంది నీది వాడిని బిడ్డ జరగరా గొంతు పోయింది కొడుక సూపర్ ఉంటుంది కానీ ఎప్పటి నుంచి పాడుతున్నావు అక్క నీ పేరేందక్క ఫస్ట్ ఒక్కొక్కరిని అడుగుతా నీ పేరేందక్క నా పేరు ఏం పద్మ బిడ్డ పద్మ ఏ ఊరక్క మనది మన అన్నారం బిడ్డ అన్నారు అన్నారం మహబూబ్ నగర్ లో మహబూబ్నారా అన్నారం నీదక్క నీ పేరేం పేరు మాది కూడా మైబునారు చెల్లె రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కడతాల్ పిల్లి మాది మాది మైబునారమ్మ దెర్శల్ల పక్కన గంగాపురం పక్కన మెక్కొండ మా తాలూకా దెర్శల్ల జిల్లా మైబునగర్. అమ్మో నాది కూడా మహబూబ్ నగరే మనం నలుగురం కలిసినాం కదా బిడ్డ. కానీ అందరు మహబూబ్ నగర్ వల్లనే ఇంటర్వ్యూ చేస్తున్నా రాత రాసుకొచ్చిన నిజమే మొన్న ఒకటి మన పద్మశ్రీ ఉన్నారు కదా కిన్నెర మొగలయ్య తాత ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా మహబూబ్ నగర్ వాళ్ళు చాలా ఉన్నారు మన రికార్డింగ్ స్టూడియోలో కూడా పాటలు పాడుతున్నారు బుజ్జమ్మ అని ఉంది ఆమె కూడా మహబూబ్ నగరే సరే అక్క అక్క ఎప్పటి నుంచి పాడుతున్నారు పాటలు చిన్నప్పటి సంది మేము అప్పుడు 3 రూపాయల కూలి చేసేటోళ్ళం బిడ్డ అప్పటి సంది పాడుతూనే ఉంటాం ఇక మా అమ్మగారు నాయనగారు తాతగారు పాటలు కదా ఇంకా పాడుతూనే ఉంటాం ఆ పాటలు నాట పోయి అవి వాళ్ళు పాడుతుంటే ఈ అక్క చెప్ప ఆ అక్క చెప్ప ఇంకా అది మనం రాసుకున్న పాట కాదు ఆ నోటికి పట్టేసిపోతుంది ఇక అది ఇంకా మనం రాసుకోవాలి అంటే రాసుకోలేము చదువుకోలేము అక్క నీవు నీ పేరేమంటే పద్మమ్మని పద్మమ్మని నీ పేరు కూడా పద్మనేనా నా పేరు ఏం పద్మ బిడ్డ పద్మ పద్మలే కదా ఇద్దరు నీ పేరు నాగమ్మ అమ్మ. ఇద్దరు పద్మక్కలు ఒక నాగమ్మ సరే పద్మక్క నువ్వు చదువుకున్నావా ఏం చదువుకోలే చెల్లి చదువుకోలే నువ్వు చిన్నప్పుడు ఎప్పటి నుంచి వాడుతున్నావు మేము కూడా అందరం ఇంక ఇట్లే చిన్నప్పటి నుంచి వాడుకుంటూ ఉన్నాం కానీ మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు మా అత్తగారు ఊళ్ళో ఎక్కువ పెళ్లి కడతాలు మండలం అయితే వాళ్ళ అక్కని మా ఊరికి ఇచ్చారు ఎక్కువ పెళ్లికి మాధవి అయితే అత్తమ్మ పాటలు బాగా పాడుతున్నాయిరా మరి పాడిపించుకుందామారా అని చెప్పి మిషన్ కాడ పాడంటే పాడినా ఇక ఆ పిల్లగాడు పైసలు కట్టి రికార్డ్ చేసిన పాటను పాటలు ఏ స్టూడియోలో పాడిన అక్క అక్కడ మాల్కాడ రమణాయనని అన్న ఛానల్ పిల్లగాడి ఛానల్లో వాడించుకున్నాడు ఏ పాట అక్క ఒకసారి పాడదు చింతామాను సిల్కులారా తమర నేటి జనల్లా చింతామాను సిల్కల్లారా తమర బయటి జాముల్లారా చింతామాను సిల్కులారా తమర నేటి జనల్లా చింతామాను సిల్కల్లారా తమర బయటి జాముల్లారా సందు కాదు ఏమి చేతురా నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా సందు కాదు ఏమి చేతురా రా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా మాని పులు కోసి మను కింద రాసి ఓసి మాను పులు కోసిరా మను కింద రాసి ఓసి మాని పులు కోసి మను కింద రాసి ఓసి మాను పులు రేసి మను కింద రాసి ఓసి వాడు వాయ ఉడకల బేరము
నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా వాడు వాయ బుడుకుల బేరము నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా బలాలయ బలాపాయము నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా బాలాలయ బాలాపానము నా స్వామి రంగ సందు కాదు ఏమి చేతురా పూలేమో అంశల మీన చూపులేమో చూరుల వీణ ఆకులేమో అవసల వీణ సుపులేమో సురుల వీణ పూలేమో సురుల మీన మే పూలేమో మెడల మీన సుపులేమో సురుల వీణ మే పూలేమో మెడల వీణ ఆ ఇంటి తీగ ఈ ఇంటి తీగ ఆ ఇంటి వీరి కొనలు వారే ఇంటి తీగ ఆ ఇంటి వీణ కొనలు వారే ఆ ఇంటి మీని ఆకు తీగ ఈ ఇంటి వీరి కొనలు వారే అరే ఆ ఇంటి వీని ఆకు తీగ ఇంటి వీణ కొనలు వారే కాయలు పిందెలు కామాయన్న నా స్వామి రంగ సందు లేదు ఏమీ చేతురా కయల వీణ కయామాయరా నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా అయ్యో సందు లేదు ఏమీ చేతురా నా స్వామి రంగ సందు లేదు ఏమి చేతురా సూపర్ సూపర్ అక్క, చాలా బాగుంది పాట. అక్క దీని అర్థమైందక్క? అయితే ఒక అబ్బాయి ఆమె సందమామ విజయనంట ఆమె ఆ. ఆయన మీద కన్నేసిందంట. మ్మ్. ఇక పూలు అమ్ముకుంటున్నాడంట ఆయన. మ్మ్. ఈవెన్ కన్నేసిందంట, వద్దు సందు కాదు నాకు వీలు కాదు పూలు అమ్ముకొని రోడ్డు మీద పూలు అమ్ముకునేదాన్ని, నాకు సందు కాదంటే ఇంటలేడంట. చేసుకున్నాక ఇక ఆయన ఇచ్చిపెట్టిపోయినట్ట. ఈవెన్ ఇక చెట్టు కింద పూలు అమ్ముకొని బతాం కదా, అవును. చెట్టు కింద ఇచ్చిపెట్టిపోతే ఇక వాడు పోయి మళ్ళీ ఆయన తీసుకుని అయ్యో. మరి ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వార్తగా మేడం, ఆ ఇంటి మీద మనం ఓ ఇంటికాడ పోయి ఓ ఇంటికాడ సంసారం చేస్తాం. మనం మన అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి పోయి ఆ అత్తగారి ఇంటికాడ ఉంటాం. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా చేసిండు ఆమె. అందుకనే ఈ పాట బాగుంది బాగుంది. సరే నాగమ్మక్క, నువ్వు ఎప్పటి సంది వాడుతున్నావు పాటలు? నేను చేనుల్లో పోయి మంచిగా వాడుతుంటివి. అంటే ఒరిని వీక్కుంటా ఒరి నాటుకుంటా, ఇక ఇట్లా దూళ్ళ కాసుకుంటా, ఇట్లా పొంటి తిరుగుకుంటా పాడుతుంటే పాటలు. సరే అక్క, ఒక మంచి పాట పాడు, నీ గొంతిందాం. ఎరా ఎర్రది గాడి ఎరా డబ్బల గాడి వెర్రా వెర్రది గాడి ఎరా డబ్బల గాడి ఎరా ఎర్రది గాడి ఎరా డబ్బల గాడి వెర్రా వెర్రది గాడి వెరా డబ్బల గాడి ఎరా డబ్బల రారో నల్ల సారంగులయ్యా వెరా డబ్బల రారో నల్ల సారంగులయ్యా వచ్చేదే గాని వదా నిలిచేదే గాని వచ్చేదే గాని వదా నిలిచేదే గాని కూలర్వరి పిల్ల రంగు రింగుల బేమి కూలర్వరే పిల్ల రంగు రింగుల బీమి నల్లది గాడి నల్ల డబ్బల గాడి నల్ల నల్లది గాడి నల్ల డబ్బల గాడి నల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా లయ్యా నల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా వచ్చేదే గాని వదా నిలిచేదే గాని వచ్చేదే గాని వదా నిలిచేదే గాని పదాలెవరి పిల్ల రంగు రింగుల రింగి
సూపర్ సూపర్, చాలా బాగుంది అక్క. మీ ముగ్గురు గొంతులు నిజంగా చాలా తీయగా ఉన్నాయి, చక్కెర లెక్క. చాలా బాగున్నాయి అక్క. ఆశీర్వాదం మాకు చాలా మంచిగా సాగు. తప్పకుండా మన కేబిఎన్ రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. ఖచ్చితంగా మీ ముగ్గురికి మంచిగా ఛానల్ పెట్టుకోండి. మీకు ఇన్ని పాటలు వస్తాయి కదా, మంచిగా మీదే ఒక ఛానల్ పెట్టుకొని మన దగ్గర మ్యూజిక్ కూడా చేస్తారు తక్కువ ధరకే. మీకంటే ఒక గుర్తింపు ఉంటది మీరున్న. బిడ్డ మనం చెప్పినట్టే వింటాం. సరే అక్కలు, సరే ఇంకో పాట పాడక్క పద్మక్క. ఓ బలార వెళ్ళి ఓ గంగడాలు పిల్ల నీ ఇంటి మంగళ పెంటనే ఓ బలార వెళ్ళి ఓ బలార వెళ్ళి ఓ దంగడోలు పిల్ల నీ ఇంటి మగడోలున్నదే దంగడోలు పిల్ల ఓ బలార వెళ్ళి ఓ గంగడాలు పిల్ల నీ ఇంటి మంగళ పెంటనే ఓ బలార వెళ్ళి ఓ బలార వెళ్ళి ఓ దంగడోలు పిల్ల నీ ఇంటి ముందర పెంటనే ఓ బలార వెళ్ళి నీ ఇంటి మగడు రండనే ఓ బలార వెళ్ళి నీ ఇంటి మగడు రందనే ఓ బలార వెళ్ళి చికటింట్ల చిలుక వలికే శ్రీరాముల కోడి గోసే ఇంట్ల కోడి వలికే శ్రీరాముల కోడి చికటింట్ల చిలుక వలికే శ్రీరాముల కోడి గోసే ఇంట్ల చిలుక వలికే శ్రీరాముల కోడి గోసే అదముల్ల కొద్దు పడితేనే ఓ బొలార వెళ్ళి మదముల్ల పొద్దు వడితేనే ఓ బలార వెళ్ళి అదముల్ల పొద్దు పడితేనే ఓ బొలార వెళ్ళి మదముల్ల పొద్దు వడితేనే ఓ బలార వెళ్ళి ఓ బొలార వెళ్ళి ఓ గంగడోలు పిల్ల ఓ బలార వెళ్ళి ఓ దంగడోలు పిల్ల నీ ఇంటి మొగల పెండనే ఓ బొలార వెళ్ళి నీ ఇంటి ముందర పెంటనే ఓ బలార వెళ్ళి నీ ఇంటి మగడు రండనే ఓ బొలార వెళ్ళి నీ ఇంటి మగడు రందరే ఓ బలార వెళ్ళి పటపగులు వాన కురిసే పలుగురాళ్ళ చెరువు నిండే పగలు వాన కురిసే పలురాల చెరువు నిండే బుడవరకలెదురు ఎక్కనే నా బొలార వెళ్ళి బుడవరకులెదురు తిరిగనే ఓ బలార వెళ్ళి బుడవరకలెదురు ఎక్కనే మా బొలార వెళ్ళి బుడవరకులెదురు ఎక్కనే ఓ బలార వెళ్ళి అంటారంటారా నీ ఆలోచన చెయ్యబోకు అంటారంటారా నీ ఆలోచన చెయ్యవో మన వంతులు నంతైతేవే ఓ బొలార వెళ్ళి మన వంతులు నంతైతదే ఓ బలార వెళ్ళి మన దేశంలో నంతైతేవే ఓ బొలార వెళ్ళి మన దేశలు నంతైతదే ఓ బలార వెళ్ళి శంషబాదు తాడ మీ చెల్లెలుండదంట శంషవాద కాడ మీ చెల్లెలున్నదంట నా చెమట నన్న గదులవే ఓ బొలార వెళ్ళి నా చెమట నన్న గడ్డదే ఓ బలార వెళ్ళి నా చెమట నన్న గదులవే ఓ బొలార వెళ్ళి నా చెమట నన్న గడ్డదే ఓ బలార వెళ్ళి హైదరాబాద్ కాడ మీ అన్న ఉండడంట హైదరాబాద్ కాడ నీ అన్న ఉన్నదంట నన్నేమి చెయ్యలేడే నా బొలార వెళ్ళి నన్నేమి చెయ్యలేదే ఓ బలార వెళ్ళి నన్నేమి చెయ్యలేడే ఓ బొలార వెళ్ళి నన్నేమి చెయ్యలేదే ఓ బలార వెళ్ళి ఓ బొలార వెళ్ళి ఓ గంగడోలు పిల్ల ఓ బలార వెళ్ళి ఓ గంగడోలు పిల్ల నీ ఇంటి మొగల పెంటనే ఓ బొలార వెళ్ళి నీ ఇంటి ముందర పెంటనే ఓ బలార వెళ్ళి నీ ఇంటి మగడు రెండనే ఓ బొలార వెళ్ళి నీ ఇంటి మగడు రండనే ఓ బలార వెళ్ళి సూపర్ సూపర్. ఏందక్క రండ అంటున్నావు? కాదు బిడ్డ ఇట్లా చేలు పోయేవదంటే ఆయన అప్పుడు మూట ఉండే మూట కొడుతుంటే ఇక ఈమె ఊకే ఆ భర్తకు సర్ది తీసుకుపోయేదంట. సర్ది తీసుకుపోతుంటే ఒకే కన్ను కొట్టేదంట. కన్ను కొడితే ఏందిరా ఇది ఎప్పుడు కన్ను కొట్టినా వస్తలేదు నేనేం చేద్దరు అని ఈ పాట కట్టిండ్రు. ఈ పాట కట్టి ఇంకా దాని కోపం వచ్చింది. ఏందా నాకు మనోళ్ళు మనోరాళ్ళు అయినాక ఊకే కన్ను కొడుతున్నాడు అని అటు ఇటు పోయింది, ఇటు వచ్చిండు. ఆ పాట కోపం వచ్చి ఆ పాట కట్టి సూపర్ సూపర్. ఆయన కట్టి ఆ పాట పాడిండు బిడ్డ. బా సూపర్ అక్క, చాలా బాగుంది అక్క. ఎంతమంది అక్క నీకు పిల్లలు? 2 కొడుకులు బిడ్డ. 2 కొడుకులు. ఏం చేస్తున్నారు? ఒక ఆయన మీ సేవ పెట్టిండు బిడ్డ. ఒక ఆయన కారు తోలుతారు, పెళ్లి కాలే, సతీష్. ఆంజనేయులు, జ్యోతి, సతీష్. మా ఆయన పేరు చెన్నకేశవ. ఏం చేస్తాడు ఆయన? మేము పని చేస్తాం బిడ్డ, పని చేస్తాం కానీ మాకు పొలం ఉంది. 6 ఎకరాలు ఉంది, 6-7 ఎకరాలు ఉంది. కానీ ఈ కష్టం తప్పదు కదా కొడుక. అవునులే. ఎంత ఉందని అమ్ముకో తింటావా బిడ్డ?
ఇంకా ఊళ్ళో ఏమన్నా తిట్టుకోరు కానీ హైదరాబాద్ అయితే ఫేమస్ అయింది కొడుక నాకు. ఎప్పుడైనా ఇది ఎప్పుడు పట్టణంలోనే ఉంటుంది అంటే నేను ఎప్పుడు విడిచిపెట్టాలన్న పట్నం. నాకు విడిచిపెడితే బతకాలి చాలను. మా ఊళ్ళో తిడతారు, తిడితే తిట్టి ఏమన్నా అది కాదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు హైదరాబాద్ వచ్చి? నేను నా 20 ఏళ్ళకే వచ్చిన, 25 ఏళ్ళకే ముగ్గురు పుట్టిండ్రు. అప్పుడు వచ్చినా ఇంకా ఫేమస్ అయింది బిడ్డ. ఏం చేతు ఊకే పట్నం వాళ్ళనే ఉంటుందని మా అత్తగారు అనుకుంటారు. భారతం మా అత్తగారు అంటే మా అత్త చనిపోయింది, మామ చనిపోయిండు, మేము ఒక్కదాన్ని అత్త, మా అత్తకు ఒక కొడుకు ఒక బిడ్డ. అంటే మా అక్కగారు కూడా కలిసి ఉంటారు, గిట్లనే పాటలు పాడుకుంటాం మేము. వీళ్ళిద్దరు దోస్తులు ఎప్పుడైనా నీకు? మేము ఎప్పుడు 30 ఏళ్ళ అండి ఒక పని. అంటే హైదరాబాద్ లో దోస్తులా? హైదరాబాద్ దోస్తులా, ఊరు దోస్తులమే, దగ్గర. సరే అక్క చిన్నక్క నువ్వెప్పుడు వచ్చినావు మరి? పట్నం బాట ఎప్పుడు పట్టినావు? మేము అప్పుడు మా పిల్లలు పుట్టక ముందుకు వచ్చిన చెల్లి ఇక్కడ. మా పిల్లలు ఇక్కడనే పుట్టిరు, మేము అంతా ఇక్కడనే. ఇంకా ఇక్కడే. ఎంతమంది నీకు పిల్లలు? 2 పిల్లలు, కొడుకులే. కొడుకులేనా? అమ్మాయిలు లేరు, అబ్బాయిలే. అబ్బాయిలే. జాబ్ చేస్తుండ్రా? ఇక 10 చదివేది, చిన్న అయినా మీ సేవలు వేస్తాడు, పెద్ద అయినా సిగ్గి కొడతాడు. ఏంది మీరు ముగ్గురు సింగర్లే, మీ పిల్లలు కూడా సేమ్ జాబులు చేస్తున్నారు? వాళ్ళ పిల్లగాడు కూడా మీ సేవ పెట్టిండు, నీ పిల్లగాడు కూడా మీ సేవ పెట్టిండు. మీ సేవ మా సొంతం ఏం కాదు చెల్లి, అది అయితే అట్లా జాబ్ చేస్తాడు, జాబ్ చేస్తాడు. తెలుసా మీ పిల్లలకి మీరు పాటలు పాడతారని? నేను పాటలు తెలిసే బిడ్డ పోతానని చెప్పిన బిడ్డ. నేను పో అమ్మా అన్నాడు మా చిన్న కొడుకు. నా పెద్ద కొడుకు ఇష్టమే పాటలు, మా ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ కష్టం ఎందుకు చేస్తున్నావు, పో పద్మంట సింగర్ ఏంట, పో పద్మ సింగర్. చూడండి ఒక పాట పాడింది ఆమె సింగర్, నీ రాలేంగా. పద్మంట నాగమణి అంట పోయేం కాదు అని తోలిచ్చిండు. వచ్చిన బిడ్డ కాపరి నుండి బంజరి కాలనీకి. అంటే మాది లమ్మడి బస్తీ. అంటే లమ్మడోళ్ళు అంటే మేము అనుకోకు బిడ్డ, ఎందుకు మేము లమ్మడి బస్తీలోనే ఉంటాం, మేము ముగ్గురం అక్కడనే ఉంటాం. 30-40 ఏళ్ళ బిడ్డ వచ్చి అందరు కలిసి ఉంటారు. వస్తుందా మరి మీకు? బాధ రాదు కానీ ఆటలు అయితే ఇంకా వాళ్ళ ఆటలే ఆడతాం, వాళ్ళ పాటలే పాడతాం, వాళ్ళ పక్కలే ఉంటాం. బంజరి కాలనీ మొత్తం లమ్మడి బస్తీ. సరే అక్క పద్మక్క ఒక మంచి పాట పాడు, హుషారు పాట. ఎర్ర ఎర్ర ఎడ్లా గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, నా మనసు మీద మన్ను నీ మీద పానమయ్యో, 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 ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, ఎర్ర ఎర్ర ఎడ్ల గట్టి ఎర్రజొన్నాలయ్యా పోతే, ఎర్రజొన్నాలయ్యా పోతే ఓ మామ సెందురయ్యో, ఎర్రజొన్నాలయ్యా పోతే ఓ మామ సెందురయ్యా, ఓ మామ సెందురయ్యో చిన్న మామ సెందురయ్యా, ఓ మామ సెందురయ్యో చిన్న మామ సెందురయ్యా, కరకార ఎడ్ల గట్టి నేను కందులయ్య పోతే, కరకార ఎడ్ల గట్టి నేను కందులయ్య పోతే, కన్నంత నిమిద మామ ఓ మామ సెందురయ్యా, కన్నంత నిమిద మామ ఓ మామ సెందురయ్యా, కలుసకగదోలు మామ ఓ మామ సెందురయ్యా, కలుసకగదోలు మామ నా మామ సెందురయ్యా, నా మనసు మీద మన్ను నీ మీద పానమయ్యా, నా మనసు మీద మన్ను నీ మీద పానమయ్యా, కలుసకగదోలవయ్యో ఓ మామ సెందురయ్యా, కలుసకగదోలవయ్యో నా మామ సెందురయ్యా, జొన్నలన్నీ అక్కడ మామ మనసంత నిమిద మామ, జొన్నలన్నీ అక్కడ మామ మనసంత నిమిద మామ, ఒక గుంజుకపాయ మామో నేనేమి చేతు 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 మామ, మనసు మీద మన్ను మామ నీ మీద నాది పానం, మనసు మీద మన్ను మామ నీ మీద నాది పానం, కన్నంత నిమిద మామో ఓ మామ సెందురయ్యా, కన్నంత నిమిద మామో నా మామ సెందురయ్యా, కరకార ఎడ్ల గట్టి నేను కందులేయ పోతే, కరకార ఎడ్ల గట్టి కందులయ్య పోతే, సాలంత సకగదోలో ఓ మామ సెందురయ్యా, సాలంత సకగదోలో నా మామ సెందురయ్యా, సాలంత సకగదోలో ఓ మామ సెందురయ్యా, సాలంత సకగదోలో నా మామ సెందురయ్యా, సాలన్ని సకగదోలు వర్కాది గుజుకపాయే, సాలంత సకగదోలు అరకానే గులుకబాయే, కందులన్ని సాలల్లో కన్నంత నీ మీద, కనులల్లి సాలల్లో కన్నంత నీ మీద, కందులన్ని సాలల్లో కన్నంత నీ మీద మామ, కనులల్లి సాలల్లో కన్నంత నీ మీద మామ, ఓ మామ
అబ్బో అమ్మో ఆ పాటే మగాని నీ కొట్టుకమే బాగుంది అక్క. ఎప్పుడు వాడినావు అక్క ఈ పాట? యూట్యూబ్లో వాడిన చెల్లి నేను. యూట్యూబ్ లో వాడినావా? వాడిన. నువ్వే రాసుకున్నావా? నేనే రాసుకున్నా. ఈ పాట అసలు ఎట్లా పుట్టడానికి కారణం ఏంది? ఎవరి మీద కోపంతో రాసినావు? ఇక అదే ఇట్లా ఉంటారా చెల్లి ఇప్పుడు చేనులలో ఇక జొలనేనికి పిలిచినంట ఇదంతా అమ్మ మరి ఎవరు వస్తారు కూలీలోకి నివనరావు ఎన్ని రోజుల సందో ఉన్నాడంట ఆమె లవ్ చేయబట్టి నీ వస్తులే నేను చిలకల పంట వేసుకుంటా అన్నాడంట. ఇక చిలకల పంట వేస్తారు ఇక ఆయన సాదేస్తే అక్క దోలపాయ జొలలన్నీ అక్కడనే అలా మనసాంతి రాగా కలిసిపోతారు. ఇక ఇంకా పెద్దగా చెల్లి 5-6 ముక్కలు ఉంది ఇంకా అప్పుడు కలిసిపోతారు. బాగుంది అక్క, చాలా బాగుంది. ఏ ఛానల్ అక్క ఇది నువ్వు పాడింది? రాకేష్ సింగర్ చెల్లి. రాకేష్ సింగర్ ఛానల్లో ఉంది ఈ పాట. సరే అక్క. అక్క నాగమ్మక్క నమస్తేనా? నమస్తే అమ్మ. పాడమ్మా ఒక మంచి పాట పాడమ్మా. తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. వంక తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. వంక తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. వంట మీద మన్నవయ్య మట మండదిరో మీద రోడనారయ్య, మట మండదిరో మీద రోడనారయ్య. వంట మీద మన్నవయ్య మట మండదిరో మట మండదిరో మీద రోడరమయ్య, మట మండదిరో మీద రోడరమయ్య. వంట తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. ఒక తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. వంట మీద మన్నవయ్య మట మండదిరో మీద రోడనారయ్య, మట మండదిరో మీద రోడనారయ్య. వంట మీద మన్నవయ్య మట మండదిరో మీద రోడనారయ్య, మట మండదిరో మీద రోడనారయ్య. వటి కట్టే పట్టి కట్టే మట పెట్టమ్మ పూసలల్ల రాజమ్మ, మట పెట్టమ్మ పూసలల్ల రాజమ్మ. వటి కట్టే పట్టి కట్టే మట పెట్టమ్మ పూసలల్ల రాజమ్మ, మట పెట్టమ్మ పూసలల్ల రాజమ్మ. బాయి నిలువతా బట్టలైతే నిందేస్తా వస్తవాయమ్మ పూసలల్ల రాజమ్మ, వస్తవాయమ్మ పూసలల్ల రాజమ్మ. చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. బట్ట మీద మన్నవయ్య నేను రానిరా పూసలల్ల రాజమ్మ, నేను రానిరా మీద రోడనారయ్య. బట్ట మీద మన్నవయ్య నేను రానురా ఒక తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చేయమ్మ పూసలల్ల రాజమ్మ. బాగుందక్క. పాత పాట ఇది. అవునక్క. నీ పిల్లలు ఏమో చేస్తారంటే ఇవి? మా పిల్లలు ఒక ఆయన సొంతం కారు ఉంది, యూనివర్సిటీలో నడిపించుకుంటాడు. ఒక ఆయన జిమ్ కోచింగ్ చేస్తాడు. జిమ్ కోచా? అమ్మో. బిడ్డలు ఉన్నారా? బిడ్డ ఒకటి ఉంది, మైబినారే ఇచ్చినాం. ఇక కోడలు సాఫ్ట్వేర్ డ్యూటీలు చేస్తారు అందరు. సాఫ్ట్వేర్. రాగి చెట్టు ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి చెట్టు ఎక్కిండు రాగాలు తీశాడు, రాగి చెట్టు ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి చెట్టు ఎక్కాడు రాగాలు తీశాడు. రోగమన్నా వచ్చి సావడమ్మ విని రోగాల వీరమన్నవయ్యా, రోగమన్నా వచ్చి సావడమ్మ విని రోగాల వీరమన్నవయ్యా. రామరామంటాడు రాగాలు తీస్తాడు, రామరామంటాడు రాగాలు తీస్తాడు, రామరామంటాడు రాగాలు తీస్తాడు, రామరామంటాడు రాగాలు తీస్తాడు. వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీరమన్నవయ్యా, వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీరమన్నవయ్యా, వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీరమన్నవయ్యా, వేషకాడే పచ్చి మోసకాడే విని వేషాల వీరమన్నవయ్యా. అంగడంగడిది అంగీలు నేండేస్తే, అంగడంగడిది అంగీలు నేండేస్తే, అంగడంగడిది అంగీలు నేండేస్తే, అంగడంగడిది అంగీలు నేండేస్తే. గుండీలు లేవని గుద్దొత్తడే విని గుడి మకం వీరమన్నవయ్యా, గుండీలు లేవని గుద్దొత్తడే విని గుడి మకం వీరమన్నవయ్యా. సూరు తిరిగి చుట్టాకు నేండేస్తే, సూరు తిరిగి చుట్టాకు నేండేస్తే, సూరు తిరిగి చుట్టాకు నేండేస్తే, సూరు తిరిగి చుట్టాకు నేండేస్తే. పొవ్వకు లేదని పడి వస్తాడే విని పొట్టి మకం వీరమన్నవయ్యా, పొవ్వకు లేదని పొవ్వస్తాడే విని పొట్టి మకం వీరమన్నవయ్యా, పొవ్వకు లేదని
లేదని పొడవస్తాడే విని పొట్టి మా మీద మన్నవయ్యా మన్నవయ్యా రాగి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రాగి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రాగి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రాగి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి సావడమా విని రోగాల వీర మన్నవయ్యా రోగమన్నా వచ్చి సావడమా విని రోగాల వీర మన్నవయ్యా వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకులు వట్టి చేపల కూర వడిగిల మెతుకులు వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకులు వట్టి చేపల కూర వడిగిల మెతుకులు వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకులు వట్టి చేపల కూర వడిగిల మెతుకులు వచ్చి పిలిచాడన్నది నడమ్మ విని పిలిచి మొక్క మీద మన్నవయ్యా మన్నవయ్యా వచ్చి పిరికాడన్నది నడమ్మ విని పిరికి మొక్క మీద మన్నవయ్యా మన్నవయ్యా శుద్ధ బావి కాడ సద్ద చేను పెడితే శుద్ధ బావి కాడ సద్ద చేను పెడితే సద్ద చేల సయ్య చెయ్యడమ్మ విని చక్కదనం విన మన్నవయ్యా సద్ద చేల మన్నవయ్యా సద్ద చేల సయ్య చెయ్యడమ్మ విని చక్కదనం విన మన్నవయ్యా మన్నవయ్యా సరే అక్క, ఇంత బాగా పాడుతున్నారు ముగ్గురు, చాలా మంచిగా ఉన్నాయి మీ గొంతులు కూడా. ఇప్పటి వరకు మన మహబూబ్ నగర్ నారంపేట వాళ్ళు చాలా మంచి ఫేమస్ సింగర్లు బుజ్జక్క కానీ ఉషక్క కానీ చాలా మంది ఉన్నారు కదా. మరి మీరు ఎవరినైనా కలిసిండ్రా, పాడిపోయమని అడిగిండ్రా? అడగలే? ఎవరిని అడగలే అమ్మ, ఎవరిని కలవలే? ఎవరిని కలవాలి. ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చిన బిడ్డ చూడు ఎవరు ఆడుకుంటా నువ్వు బుక్ చేసినావు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వాడతారు మన అక్కోళ్ళు. ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన రీల్ చూసి ఇంకా ఆ నెంబర్కి ఫోన్ చేసి 4 రోజులు వస్తుంది వెయిట్ చేసి ఇవాళ వచ్చిండ్రు. సరే అక్క, మరి మన స్టూడియోలో పాడాలి మంచిగా. ఇందాక పాడిన పాట బాగుంది, అది రికార్డ్ చేద్దాం సరేనా? మీ అదృష్టం బాగుంటే మంచిగా వైరల్ అయితే మీరు కూడా మన ఉషక్క బుజ్జమ్మ కన్నా ఇంకా పెద్ద సింగర్ కావాలి. మీ చేతులు పంపిడ ఇంకా మీ అందరూ కోరిక అందరం కలిసితేనే ఒక బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. మేము ఇచ్చినా కూడా ఆదరించేది ఆడియన్స్. మీరందరు వింటుండ్రు కదల్లా మన అక్కళ్ళ గొంతులు ఎంత బాగున్నాయి, నిజంగా పల్లె గొంతులు కదా, నిజంగా దండం పెట్టాలి, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. మరి ఇంకో పాట ఇంకా లేట్ అవుతుందని తిట్టుకుంటారు మా వాళ్ళు, ముందే ఆగారు. వాళ్ళ పాటలే కావాలి, మాటలొద్దు. ఒక మంచి పాట అక్క నువ్వు పాడు. దొరగారి జీతగాడ దొర ఎట్లా కాసెటోడా 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 దొడ్డెక్కి సైగ ఎయ్యరో మరుదుల మల్లేశ దొడ్డెక్కి సైగ ఎయ్యరో మరుదుల మల్లేశ దొడ్డెక్కి సైగ ఎయ్యరో మరుదుల మల్లేశ దొట్టెక్కి సైగ చేస్తే దొరగారి జీతగాడ దయ ఉంచి రాకపోతివే నాగి ముదుల జం దయ ఉంచి రాకపోతివే నాగి ముదుల జంన చక్కని సరిబండ మీద వస్తే సెక్కగొట్టే సోరదానా సెక్కగొట్టే సోరదానా నా స్వామి చెక్క వచ్చి సెంపదైలే చక్కని సరబండ మీద నా స్వామి చెక్కగొట్టే సోరవాడా చెక్క వచ్చి చెంపదలిగే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే సక్కని సరిబండ మీద నా స్వామి చెక్కగొట్టే సోరదానా చెక్కగొట్టే సోరదానా నా స్వామి చెక్క వచ్చి చెంపదైలే చక్కని సరబండ మీద నా స్వామి చెక్కగొట్టే సోరవాడా చెక్క వచ్చి చెంపదలిగే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే సరి గుంటి మీద నా స్వామి మందు నూరే మామ కొడుక మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా మాయదారి బండ వీణ నా స్వామి మందు నూరే మామ కొడుక మాయదారి బండ వీణ నా స్వామి మందు నూరే మామ కొడుక మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా మాయదారి గుంటి మీద నా స్వామి మందు నూరే మామ కొడుక మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా మందులేలా మాకులేలా నా స్వామి మనసునుంటే చాలు పోరా ఎర్ర జీర కట్టుకొని నా స్వామి బాయి కంట నేను పోతే 4 రూపాయలు ఇస్తా 4 రాళ్ళ కమ్మలిస్తా 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 రవా పిలో నా బంగులకు రంగులేయ 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 4 రూపాయలొద్దు 4 రాళ్ళ కమ్మలొద్దు 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 రాను దొరని బంగులకు
రంగులేయ రాను దొర నీ రంగులకు బంగులేయ రాను దొర నీ బంగులకు రంగులేయ రాను దొర నీ రంగులకు రంగులేయ 3 రూపాయలు ఇస్తా 3 రాల ముక్కెరిస్తా 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 వస్తవ పిలో నా బంగులకు రంగులేయ వస్తావా పిల్లో నా బంగులకు రంగులేయ వస్తవ పిలో నా బంగులకు రంగులేయ వస్తావా పిల్లో నా బంగులకు రంగులేయ 3 రూపాయల 3 రాల ముక్కెరద్దు 3 రూపాయలు 3 రాల ముక్కెరల్ల 3 రూపాయల 3 రాల ముక్కెరద్దు 3 రూపాయలు 3 రాల ముక్కెరల్ల రాలేనయో నీ బంగులకు రంగులేయ రాలేనయ్యా నీ రంగులకు బంగులేయ రాను దొర నీ బంగులకు రంగులేయ రాను దొర నీ బంగులకు రంగులేయ పిసా తీసుకొని నేను ఎయ్యలేను నో దొర సాధిసుకొని నిలలేయలేను దొర సూపర్ సూపర్ బాగుంది అక్క అక్క నాగమ్మక్క నీవు పాడక్క సుట్టిమట్టు దేవుడమ్మ సుట్టిమట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ చుట్టుముట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ సుట్టిమట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ చుట్టుముట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ దేవిని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ దేవుని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ సుట్టిమట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ చుట్టుముట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ దేవిని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ దేవుని చూతామురారమ్మ ఈ ఊరి కొండల దేవిని చూతామురారమ్మ దేవిని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ దేవిని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ ఎట్లా నిలసినావు ఏమయ్యా ఈ ఊరి కొండల ఏమి చూసి కోరినావయ్యా ఎట్లా చూసి కోరినావయ్యా ఈ ఊరి కొండల ఏమి చూసి కోరినావయ్యా ఎట్లా నిలసి ఉన్నవేమయ్యా ఈ ఊరి కొండల యాల చూసి ఉన్నవేమయ్యా ఎట్లా నిలచి ఉన్నవేమయ్యా ఈ ఊరి కొండల ఏమి చూసి ఉన్నవయ్యా చుట్టుమట్టు జాతరమ్మ నటనడమ దేవుడమ్మ చుట్టుముట్టు జాతరమ్మ నట్ట నడుమ దేవుడమ్మ దేవిని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ దేవుని చూతామురారమ్మ ఈ ఊరి కొండల జాతర పోదామురారమ్మ ఎంత వెతకిన దొరకడోయమ్మ ఈ అంజన్న యాల చూసిన గాలవాడాడే ఎంత వెతకిన దొరకడోయమ్మ ఈ అంజన్న యాల చూసిన తోడలేడమ్మ చాలా బాగుంది అక్క అక్క కురుమూర్తి జాతర పోయినరా అక్క ఎప్పుడైనా పోయినరా నేను ఓలే అమ్మన్నాడు నేను చిన్న పాపనన్నాక పోయినా జాతర చూలే అయ్యా సెన్నుడావయ్యా వదరించ నివేనయ్యా అయ్యో శరణుడవయ్యా వదరించానయ్యా వయ్యా సెన్నుడావయ్యా వదరించ నివేనయ్యా అయ్యో శరణుడవయ్యా వదరించానయ్యా నయ్యా అవరించ నివేనయ్యా బెదరించ నివేనయ్యా వదరించానివేనయ్యా బెదరించా నివేనయ్యా వదరించ నివేనయ్యా బెదరించ నివేనయ్యా వదరించానివేనయ్యా బెదరించా నివేనయ్యా ఒక మేటు ఎక్కినాడు గోవిందలు కొట్టినాడు ఒక మేకు ఎక్కినాడు గోవిందలు కొట్టినాడు అయ్యో సెన్నుడావయ్యా వదరించ నివేనయ్యా అయ్యో శరణుడవయ్యా వదరించా నివేనయ్యా వదరించ నివేనయ్యా బెదరించ నివేనయ్యా వదరించానివేనయ్యా బెదరించా నివేనయ్యా 2 మేట్లు ఎక్కినాడు గోవిందలు కొట్టినాడు రెండు మేకు ఎక్కినాడు గోవింద దలు కొట్టినాడు 2 మేట్ల నటనమ దండ దొరికే దసారయ్యా రెండు మేట్ల నట నడుమ దొడ దొరికే దసారయ్యా 2 మేట్ల నటనమ దండ దొరికే దసారయ్యా రెండు మేట్ల నట నడుమ దొడ దొరికే అరయ్యా దండ దొరికిన దసారయ్యకు గుండెలే జల్ జల్లువనే దొడ దొరికే దసారయ్యకు గుండెలే జల్ జల్లువనే గుండెలే జల్ జల్లువనే గుట్టలే డొల్లాడావటే గుండెలే జలు జలుమనే గుట్టలే
నిజంగా పద్మక్క, ఆ కురుమూర్తి స్వామి దయ ఖచ్చితంగా నీ మీద ఉంటది. నువ్వు గొప్ప సింగర్ అవుతావు అక్క. ఎందుకంటే స్వామి గురించి ఇంత పెద్ద పాట వాడినవు. మస్తు ఉంది బిడ్డ పాట. అందరికీ వస్తుంది బిడ్డ పాట. బతుకమ్మ మీద బాగా వస్తుంది. అయ్యో ఏమనలేదు కురుమయ్యా స్వామి నిన్నేమనలేదయ్యా. అయ్యో ఏమనలేదు కురుమయ్యా స్వామి లేదయ్యా. అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నేమనలేదయ్యా. అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి అయ్యా చెట్టు చెట్టు తిరిగినాడే కురుమయ్య చెట్టు కోరై తెచ్చినాడయ్యా. చెట్టు తిరిగినాడే కురుమయ్య చెట్టు కోరై నాడయ్యా చెట్టు చెట్టు తిరిగినాడే కురుమయ్య చెట్టు కోరై తెచ్చినాడయ్యా. చెట్టు తిరిగినాడే కురుమయ్య చెట్టు కోరై నాడయ్యా చెట్టు కోరై తెచ్చినాడే కురుమయ్య సెందుగా ఊదిచ్చినారయ్యా. చెట్టు కోరై తెచ్చినాడే కురుమయ్య సెందుగా ఊదిచ్చినారయ్యా. చెట్టు కోరై తెచ్చినాడే కురుమయ్య సెందుగా ఊదిచ్చినాడయ్యా. గుట్ట గుట్ట తిరిగినాడే కురుమయ్య గుట్ట గుట్ట తిరిగినాడే కురుమయ్య గుట్ట కోరై తెచ్చినాడయ్యా. తిరిగినాడే కురుమయ్య గుట్ట కోరై తెచ్చినాడయ్యా. గుట్ట గుట్ట తిరిగినాడే కురుమయ్య గుట్ట కోరై తెచ్చినాడయ్యా. తిరిగినాడే కురుమయ్య గుట్ట కోరై నాడయ్యా గుట్ట కోరై తెచ్చినాడే కురుమయ్య గూలి గోపురం కట్టినాడయ్యా. నాడే కురుమయ్య గూలి గోపురం కట్టినాడయ్యా. బాయి బాయి తిరిగినాడే కురుమయ్య బంతి పూలు తెచ్చినారయ్యా. తిరిగినాడే కురుమయ్య తెచ్చినాడయ్యా. బాయి బాయి తిరిగినాడే కురుమయ్య బంతి పూలు తెచ్చినారయ్యా. కురుమయ్య బంతి పువ్వులు తెచ్చినాడయ్యా. అయ్యా బంతి పూలు తెచ్చినారే కురుమయ్య బాగానే ఊదిచ్చినారయ్యా. బంతి పువ్వులు తెచ్చినాడే కురుమయ్య బాగానే ఊదిచ్చినారయ్యా. బంతి పూలు తెచ్చినారే కురుమయ్య బాగానే ఊదిచ్చినారయ్యా. బంతి పువ్వులు తెచ్చినాడే కురుమయ్య బాగానే ఊదిచ్చినాడు. అయ్యా అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నేమనలేదయ్యా. అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి లేదయ్యా. జాతర జాగుతుంది బిడ్డ. జాతర జాగితే మేము పోతాం. పోయి ఆ దేవుని చూడడానికి పోతే అయ్యో సందు ఉండదు. అది పోకేస్తే పోకరాలదు. అట్లా పోతాం. కోనేట్లే మునుగుతాం. కుండ తీసుకుంటాం. దాసంగాలు చేస్తాం. దాసంగాలు చేసి ఇక 7 అంటే ఆడ పొయ్యిలు పెట్టి వండి నైవేద్యం పెట్టి ఏం పెడతారు అక్క నైవేద్యం? బెల్లం వేసి పరమానం వంటి చింత పచ్చి పులిసే ఉల్లిగడ్డ పచ్చి పులుసు ఉల్లిగడ్డ వేసి దండం పెట్టుకుంటాం. వేడంటే ఆ దేవుడు ఆడ అంటే ఎట్లా ప్రత్యక్షమైంది? ఆ గుడి అక్కడ ఎందుకు కట్టిండ్రు ఏమైనా తెలుసా? ఆయన కోలాటం వేనికి పోయినంట బిడ్డ. అక్కడ కోలాటం వేనికి పోయి ఇంక గిట్టనే కోలాటం వేనికి పోయి ఇంక రోజు కోలాటం వేసి మాయమయ్యి వచ్చేదంట. వచ్చి ఆ గట్టి పోయిననే నిలిచిండట. నిలిచి ఇంకా ఒకరికి అర్జెన్స్ వాళ్ళకే కనపడ్డాడంట. ఇంట్లో పోయి వాళ్ళకు 6 నెలలు చెప్పినట్ట కోలాటం. 6 నెలలు ఆయన చెప్తుంటే ఒక్కడే చెప్తున్నాడంట వస్తున్నాడంట. 6 నెలలు కోలాటం చెబుతున్నాడు. ఒకనాడు కనిపడతలేడు ఈయన. ఎందుకు అని అనుకొని ఇక నంది వడ్డవాని అని ఉంది. ఇంకా వడ్డవాని పోయి కోలాటం వేసేదంట. వచ్చి ఆ సరికలా నిలిచేదంట. నిలిచినాక ఇంకా ఎందుకో మరి భగవంతుడు ఎవరో ఎక్కడనో దుడ్డగాడు ముద్దుగుండడు, ఎవరో నల్లగా మంచిగా ముద్దుగుండ ప్రశనాలంగా ఎంత బాగుండడో ఒక్కనాడు కనపడతలేడు ఆయన. ఎంత బాగా చెప్తున్నాడో కురుమయ్య పాటలు అని ఆనందం ఇస్తుండ్రంట. సిగాలు కూతుండ్రంట. అట్లా అయి ఇంకా భగవంతుడు ఒక పెద్ద మేతరాన్ని ఉంటాడు. ఆ మేతర ఇంట్లో పోయి నాకు 6 నెలలు ఉన్నాగా జాతర 6 నెలలు ఉన్నాగానే ఆవును పులి పట్టాలి. ఆ పులి పట్టినాక ఆ శరణం తెచ్చి నాకు చెప్పులు ఉద్దాలు 6 నెలలు ఉన్నాగానే జాతర 6 నెలలు ఉన్నాగానే ఆవును పులి పడితే ఆ ఆవుతో ఆ ఉద్దాలు తెచ్చి నాకు గుర్రం మీద తెచ్చి నాకు క్షమించాలి, నాకు అప్పగించాలి అని ఆ భగవంతుడు పోయి నిద్రలో పోయి చెప్పినప్పుడు ఆయన అప్పుడు చిగమోగి భగవంతుడు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఉద్దాలు తీసుకొచ్చి జాతర అంట భగవంతుడు వాడవు నిలిచిండంట అని అప్పటి సంధి ఆనాడు సంధి జాతర జాగుతుందంట బిడ్డ. మేము పోతాము. పోయి దాసంగం పెట్టుకొని కౌసు ఏది ముట్టుకోకుండా ఆ భగవంతుని దండం పెట్టుకొని మా ఇంటి దేవుడు కురుమూర్తి చెన్నకేశవ ఆయననే బిడ్డ మన ఇంటి దేవుడు. అందరికీ మనకే దేవుడు. పొయ్యి నిండా పట్టి వేసి దర్వాజా దగ్గరేసి పొయ్యి నిండా పొట్టు వేసి దర్వాజా దగ్గరేసి పొయ్యి నిండా పట్టి వేసి దర్వాజా దగ్గరేసి పొయ్యి నిండా పొట్టు వేసి దర్వాజా దగ్గరేసి ఎవ్వారితో లాటలాడినవే బామా ఎవ్వారితో ఆటలాడినవే బామా ఎవ్వారితో లాటలాడినవే బామా ఎవ్వారితో ఆటలాడినవే బామా బావ
మాడిన్నరో నేను బావల్లతో సరసాలాడినరో నేను బావల్లతో సరసా మాడినరో నేను బావల్లతో సరసాలాడినరో నేను పై నిండా పట్టి వాసి జరువాజ దగ్గరేసి పోయి నిండా కొట్టు పోసి దర్వాజ దగ్గరేసి పై నిండా పట్టి వాసి జరువాజ దగ్గరేసి పోయి నిండా కొట్టు పోసి దర్వాజ దగ్గరేసి ఎవ్వారితో సరసా మాడినవే బామా ఎవ్వరితో సరసాలాడినరే బామా మరదండ్లతో సరసా మాడినరో నేను మరదండ్లతో సరసాలాడినరో నేను మరదండ్లతో సరసా మాడినరో నేను మరదండ్లతో సరసాలాడినరో నేను పొయ్యి నిండా పట్టి వాసి జరువాజ దగ్గరేసి పోయి నిండా కొట్టు పోసి దర్వాజ దగ్గరే వేసి ఎవ్వారితో మాటలాడినవే నీవు ఎవ్వరితో మాటలాడినవే నీవు ఎవ్వారితో మాటలాడినవే నీవు ఎవ్వరితో మాటలాడినవే నేను మరదండ్లతో సరసా మాడినరో నేను మరదండ్లతో సరసాలాడినరో నేను పొయ్యి నిండా పట్టి వాసి జరువాజ దగ్గరేసి పోయి నిండా కొట్టు పోసి దర్వాజ దగ్గరే దగ్గరేసి వాడకే నీవు ఎల్లున్నవే బామా వాడకో నీవు ఎల్లిన్నవే బామా వాడకే నీవు ఎల్లున్నవే బామా ఏ వాడకో నీవు ఎల్లిన్నవే బావా బావల్లతో సరసా మాడిననే నేను బావల్లతో సరసాలాడిననే నేను బావల్లతో సరసా మాడిననే నేను బావల్లతో సరసాలాడిననే నేను పొయ్యి నిండా పట్టి వాసి జరువాజ దగ్గరేసి పోయి నిండా పొట్టు పోసి దర్వాజ దగ్గరే దగ్గరేసి వాడకే నీవు ఎల్లున్నవే బామా ఏ వాడకో నీవు వెళ్ళినవే బావా మరదండ్లతో సరసా మాడినరో నేను మరదండ్లతో సరసాలాడినరో నేను మరదండ్లతో సరసా సాలాడినరో నేను బావల్లతో సరసా సరసాలాడినరో నేను బావల్లతో సరసా సాలాడినరో నేను మరదండ్లతో సరసా సాలాడినరో నేను మరిజీలతో సరసా బుడద మటాలకు రోయి బావా బుడద మటాలకు రోయి బావా భలే బుద్ధిగా వండినరావా బుడద మటాలకు రోయి బావా వండిన వండలేదు బావా బుడద మటాలకు రోయి బావా ఎకు ఏకాయన ఎకు దిమ్మాయన పొద్దువదాయన నిరరాదాయన మధుమదాన మరింది సినిమా మన విదరికి గలచింది ప్రేమ ఎకు ఏకాయన ఎకు దిమ్మాయన పొద్దువదాయన నిరరాదాయన మధుమదాయన ఆలుగడ్డలకు రోయి బావా వాళ్ళగడ్డలకు రోయి బావా బలవందంగా వండిన రావా వాళ్ళగడ్డలకు రోయి బావా వాళ్ళగడ్డాలకు రోయి బావా వాళ్ళగడ్డాలకు రోయి బావా బాల మంచిగా వండిన రావా బాల బచ్చాలకు రోయి బావా ఎకు ఏకాయన ఎకు దిమాయన ఎకు ఎకాయన ఎకు దిమాయన ఎకు ఏకాయన ఎకు దిమాయన ఎకు ఎకాయన ఎకు దిమాయన పొద్దువదాయన పదువరాయన నిద్ర రాదాయన నిద్రారాయన మధుమదాన మధుమదాయన మధుమదాన మరింది సినిమా మన ఇద్దరికి గలచింది ప్రేమ మధుమదాయన చిన్నవారా మన ఇద్దరికి గలచింది ప్రేమ ఎర్ర ఎర్రంతు సీరో గజల్ల ఓ కొడుకవో బాబులయ్యో గజల్ల ఓ కవో బాబులయ్యా వెర్ర వెర్రని సిర వెర్రన్ని సిర గజల్ల నా కొడుకవ బాబులయ్యా గజల్ల నా కొడుకవ నా బాబులయ్యా ఎర్ర ఎర్రంతు సీరో గజల్ల ఓ కొడుకవో బాబులయ్యో గజల్ల ఓ కొడుకవో బాబులయ్యా వెర్ర వెర్రంచు సిర గజల్ల నా కొడుక నా బాబులయ్యో గజల్ల నా కొడుక నా బాబు బులయ్యా ఎర్రంచు సిరాల నింగంటి కొడుకో గజల్ల ఓ కొడుకవో బాబులయ్యో గజల్ల ఓ కొడుకవో బాబులయ్యా ఎర్రంచు సిరాల నిలగంటి నయ్యో గజల్ల నా కొడుక ఓ బాబులయ్యో గజల్ల నా
ఎర్రంచు సిరాల నిన్నంటి కొడుకో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో ఎరంచు చీరాల నిన్నంటినయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల నా కొడుక ఓ బాబు బులయ్యా నిన్గోసి మీనైన కూరోండవానే గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో నిన్ను గట్టిగా. ఆయన కూరండవానే గజల్ల నా కొడుక నా బాబులయ్యో అయ్యో గజల్ల నా కొడుక నా బాబులయ్యో పాలు పెరుగులు ఓసి దింజాదుకుంటి గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో పాలు పెరుగులు ఓసి దింజాదుకుంటి గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో నిన్గోసి నేనెట్ల కూర ఎట్ల వందు గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో నిన్ను నేనెట్ల కూర ఎట్ల వందు గజల్ల ఓ కొడుక ఓ బాబులయ్యో గజల్ల ఓ కొడుక ఓ బాబుల చూసిండ్రు కదల్లా మన పాలమూరు బిడ్డలు ముగ్గురు ఆకర్షణలాగా దోస్తులు ఎంత బాగా ముద్దుగా నిజంగా నేను చెప్పినట్టు వాడినరా లేదా? ఏం చెప్పినా నేను స్టార్టింగ్ లా పసిపాప పుట్టిన పసిపాప చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వీళ్ళ గొంతుల్లో కూడా అంత స్వచ్ఛత, అంత ప్రేమ, అంత చిన్నపిల్లలాగా చిన్నపిల్లల తత్వం అన్ని కనిపించినాయి కదా. మరి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో మా కింద కామెంట్ చేయండి. అట్లే ఎవరైనా ఎన్ పద్మక్క, బి పద్మక్క, అట్లే నాగమ్మక్క ఆ ముగ్గురు గొంతులు విన్నారు కదా. ముగ్గురు గొంతులు మీకు నచ్చిన వాళ్ళు, మీరు వాళ్ళతో పాటలు పాడించుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే మేము ఇచ్చే కింద ఇచ్చిన నెంబర్ కి 9912444116 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి. మేము వాళ్ళతో మాట్లాడిస్తాం. ఖచ్చితంగా కళాకారులకు అందరు సపోర్ట్ చేయాలి. మీ మట్టి గొంతులను ఇంకా బయటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మీకు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పుడు మేము ఇచ్చిన నెంబర్ కి మీలో ఏమైనా టాలెంట్ ఉంటే కూడా మాకు 2 నిమిషాల వీడియో పంపండి లేదా ఫోన్ చేయండి. మీ ఇంటర్వ్యూ కూడా తప్పకుండా తీసుకుంటాము. అలాగే మన దగ్గర రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ సాంగ్స్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అందరికీ శరణార్థులు. జై సేవలాల్.